పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలం ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. గత నెల నుండి మళ్లీ ఆయన తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాత ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది. తర్వాత అమరావతికి తిరిగి వచ్చిన పవన్ 2 రోజుల పాటు రెస్ట్ తీసుకుని మళ్లీ ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నేడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ దాస్ కాసేపటి క్రితం వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఓజీ మూవీ షూటింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో తీసుకున్న సెల్ఫీని అప్లోడ్ చేస్తూ, మీతో కలిసి పనిచేయటం నాకు ఒక అదృష్టం లాంటిది కళ్యాణ్ గారు. మీతో పనిచేసిన ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. షూటింగ్ యాప్ లో మీ విలువైన సమయం నాకు కేటాయించి కాసేపు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా నాకు సమయాన్ని కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీతో జరిపిన విలువైన సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ చేతికి రక్తపు మరకలు ఉండడాన్ని గమనించిన ఫ్యాన్స్ పూనకాలొచ్చి ఊగిపోతున్నారు. ఇది కదా మేం పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంది, ఇలా కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలో దీన్ని బట్టి వయలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎవ్వరూ చూడని విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ సుజిత్. ఈ నెల 10 వరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కాబోతున్నాయి. తర్వాత విజయవాడలో ఈ నెల 16 వరకు ఇతర తారాగణంతో ప్లాన్ చేసిన షూటింగ్ జరుపుతారు. దాంతో మూవీ షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. అయితే ఇమ్రాన్ హష్మీతో ముంబైలో ఒక సన్నివేశం బ్యాలెన్స్ ఉంది. మొన్న జరిగిన ముంబై షెడ్యూల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ ఫీవర్ అవడంతో కొంతకాలం రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. ఈ నెలాఖరు నుండి 3 రోజుల పాటు ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ పై ఒక భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరించబోతున్నారు. అక్కడితో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసినట్టే లెక్క.